గత 40 ఏళ్ల క్రితమే ప్రభుత్వాలు నిరుపేదలకు పట్టాలివ్వడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అప్పటి ప్రభుత్వాలే స్వయంగా నల్లా కనెక్షన్లు, విద్యుత్ మీటర్లు ఇచ్చారని, ఇప్పుడు అవి ఎలా అక్రమ నిర్మాణాలు అవుతాయని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్య వల్ల నిరుపేదలు వణికిపోతున్నారని అన్నారు. చెరువులు ఆక్రమించడంతోనే వరదలకు వస్తున్నాయంటం సరికాదన్నారు. సూడో మేధావులారా, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సంబరపడేటువంటి కొద్దిమంది వ్యక్తులారా, నీకు కనబడుతున్నది ఎన్ని కన్వెన్షన్ కావచ్చు, నీకు కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు, నీకు కనబడింది ఒకటి ఉన్నది. నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలిచ్చి ఇల్లు కట్టుకున్న 40 ఏళ్ల క్రితం కరెంటు కనెక్షన్లతో, నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి కుప్పల్లో బతికేటువంటి నా 60 గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందని చెప్పి అడిగినా నేను. వందల మంది ఇలా ఒక్క అస్మాత్పాడి చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి. ఒక అలవాల్ చెరువులో 120 మందికి నోటీసులు వచ్చినాయి. నా సరూర్ నగర్ చెరువు పైన ఉంటుంటే ప్రజలు వణికిపోతుండే. ఇలా జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేవాడు కాదు, కేవలం ప్రజలు పంచాయతీ చెప్పినట్టు కాదు. పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న వాళ్ళు చట్టాలు చేయాలి, మారిన పరిస్థితికి అనుగుణంగా చట్టాలు చేయాలి. ఇవాళ నిజంగానే నీకు ఆ సోయి ఉంటే హైదరాబాద్లో నేను ఒక మాట చెప్పిన, ఫిరంగి నాలా 85 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అది ఆనాడు కట్టినటువంటి ఫిరంగి నాలా 48 మీటర్ల విడుతుతో 50 చెరువులు నిండేటువంటి కట్టుకాలు. అది తెలంగాణ గొలుసు కట్టు చెరువులతో ఉండేటువంటి. కానీ ఇవాళ అవన్నీ పోయినాయి. ఇవాళ వీళ్ళు అనుకుంటాను చెట్లు ఆక్రమించుకోవడం వల్లనే మురుగుతున్నాయి. కాదు, ఇవాళ కాలువలు లేవు. మన ఊర్లలో చూస్తాం.